ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతుంది. మొదటి 5 మ్యాచ్ల్లో ఒక్క విజయం అందుకోనున్న ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్ల్లో విజయం అందుకుంది. బ్యాటింగ్లో రిలక్టెన్స్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సీజన్లో 6వ విజయాన్ని అందుకున్న ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబడింది. ఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. 5 బంతుల్లో 2 సిక్సర్లతో 12 పరుగులు చేసిన రోహిత్ శర్మ, నాయక్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యారు. 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్తో 28 పరుగులు చేసిన విల్ జాక్సన్ క్లీన్ బౌల్ చేశాడు. 22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 58 పరుగులు చేసిన రియాన్ తిలక్ వర్మ 6, హార్దిక్ పాండ్యా 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు. సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లు మాయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్ చెరో 2 వికెట్లు తీశారు. 200 పరుగులు లక్ష్యం ఛేదనంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లు ఆడి 101 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. 54 పరుగుల తేడాతో నెగ్గిన ముంబై ఇండియన్స్ టాప్ 2లోకి వెళ్ళింది. 5వ పరాజయాన్ని అందుకున్న లక్నో సూపర్ జైంట్ 6వ స్థానానికి కొనసాగుతుంది. 216 పరుగుల లక్ష్యంలో లక్నో సూపర్ జైంట్కి శుభారం దక్కలేదు.